కొద్ది రోజుల్లో రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి ఒక చర్చ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పదవీ కాలం ముగియబోతుంది. వైసీపీ నుంచి ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక 3 నుంచి 4 రాజ్యసభ సభ్యత్వాల పదవీ కాలం ముగియబోతుంది. మరి ప్రస్తుతం వైసీపీకి అంత సంఖ్యాబలం లేనటువంటి కారణంగా సీట్లు టీడీపీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి టీడీపీలో ఈ రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి భారీ స్థాయిలోనే రికమెండేషన్ లిస్ట్ అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటు సానా సతీషు, అలానే రాజేషు, మరొక గల్లా జయదేవు, ఇట్లా చాలామంది సీట్లు అయితే అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరిలో ఎవరికి న్యాయం చెయ్యాలి అనేదే ఇప్పుడు చంద్రబాబు ముందున్నటువంటి అతిపెద్ద ప్రశ్న. అయితే లోకేష్ తన వైపు నుంచి ఒక 2 పేర్లు సిఫార్సు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో ఒకరు సానా సతీష్, మరొకరు రాజేష్ అనేది అయితే తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళిద్దరికీ సీట్లు ఇచ్చేస్తారా, లేదా మిగిలినటువంటి వారిని సాటిస్ఫై చేయటానికి వీళ్ళల్లో ఒకరికి ఇచ్చి ఇంకొక సీట్ వేరే వాళ్ళకి ఇస్తారా? మరి ఓవరాల్గా లోకేష్ ఎంతవరకు దీనికి ఒప్పుకుంటాడు? దీనికి చంద్రబాబు నిర్ణయం ఏంటి? ఎవరు అలుగుతారు, ఎవరిని బుజ్జగించాలి? ఓవరాల్గా ఇది టీడీపీకి తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంతటి భారీ విజయాలు కూడా తలనొప్పులు తెచ్చిపెడతాయని. సో అక్కడికక్కడికి వచ్చుంటే ఇంత సీట్ల పందేరం ఉండేది కాదు, ఇంత బాధలు ఉండేవి కాదు. సో భారీగా రావటమే అందరి ఎక్స్పెక్టేషన్స్, భారీగా ఉండేటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా వీటిని ఎంతవరకు సాటిస్ఫై చేస్తారనేది అయితే చూడాల్సినటువంటి అంశం. మరి దీన్ని చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి.